హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు అయినటువంటి డిఏ, ఐఆర్, పిఆర్సి విడుదల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థికేతర సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీజేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. వారి సమస్యలపై ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి కాలపరిమితితో కూడినటువంటి స్పష్టమైన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. శనివారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. మహిళా విభాగ రాష్ట్ర కార్యవర్గం, జేఏసీ అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు ఈ సమావేశంలో అయితే పాల్గొన్నారు. ప్రభుత్వంపై తీవ్ర నిరాశ, ఆవేదన. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 15 నెలలుగా సుదీర్ఘ విరామం తర్వాత జేఏసీ అమరావతి చేసిన నిరంతర కృషి ఫలితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశం జరగడం కొంత ఊరటనిచ్చిందని అందుకు సిఎస్ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇటీవల ఈ నెల 21న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించిన కీలక అంశాలు కనీసం చర్చ కూడా రాకపోవడంపై తమ తీవ్ర నిరాశను, ఆవేదనను గురిచేసిందన్నారు. ప్రతి ఒక్కరూ లక్షల్లో నష్టపోతున్నారు. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన బకాయిల వల్ల ఉద్యోగులు, పెన్షన్లు ఆర్థికంగా చితికిపోతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 11వ పిఆర్సీ బకాయిలు, డిఏ అరియర్స్, సరెండర్ లీవ్లు వంటివి చెల్లించకపోవడంతో ప్రతి ఉద్యోగి సుమారు 5 నుంచి 10 లక్షల వరకు నష్టపోతున్నారు. పదవి విరమణ ప్రయోజనాలైనటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ సకాలంలో అందక ప్రతి పెన్షనర్ ప్రభుత్వం నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు రాబట్టుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో పదవి విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు అందకుండానే కన్నుమూయడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చేసిన ప్రధాన డిమాండ్స్. ఉద్యోగులు, పెన్షనర్ల తరఫున ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు. మొదటిది పారదర్శకత. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఎంత మొత్తం బకాయి ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఆ వివరాలను సిఎఫ్ఎంఎస్ బేసిప్లో తప్పనిసరిగా కనిపించేలాగా చర్యలు తీసుకోవాలి. ట్రెజరీ ఆమోదం పొందిన వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలి. రెండవది మంత్రివర్గ ఉపసంఘం. ఉద్యోగ సంఘాల్లో పేరుకుపోయిన అసంతృప్తిని, ఆవేదనను తొలగించడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని వెంటనే చొరవ చూపి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి జేఏసీ నాయకులతో చర్చలు జరపాలి. ఇక మూడోది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 7,000 మంది ఒప్పంద ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి. నాలుగోది పొరుగు సేవల సిబ్బందికి న్యాయం. పొరుగు సేవల అంటే అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అయితే వర్తింపజేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. తక్కువ మొత్తంలో తీసుకునే పెన్షనర్లకు రేషన్ కార్డులు, నెలకు 10,000 లోపు పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులకు కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులకు గాను రేషన్ కార్డు మంజూరు చేసి ఆదుకోవాల్సిందిగా అయితే కోరడమైనది. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం కల్పించాలని అయితే నిర్ణయించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్ రావు, అసోసియేషన్ చైర్మన్ టీవీ ఫణిఫేర్ రాజ్ సహా పలు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు అయితే పాల్గొన్నారు. వారంతా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల తీవ్రతను వివరించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి హామీ లభించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సో ఎట్టకేలకు ఉద్యోగ పెన్షన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి హామీ ఇవ్వాలని కూడా చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.